గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను గాయ్స్. ఏంటి వినాయకుని చూపిస్తున్నాను అనుకున్నారా? మా వీధిలో వినాయకుడికి అన్న సమారాధన అయితే జరుగుతుంది. అన్న సమారాధనలో ఏమైతే పెట్టామో చూసాను గాయ్స్. అరటి పండు, బూరి, స్వీట్, పులిహోర, బిర్యానీ అండ్ కచాంబ్రి, గుత్తొంకాయ కూర అండ్ బఠానీ వంకాయ అండ్ కర్రీ ఫ్రై అనమాట. చిప్స్, పకోడీ అండ్ రైస్, రసం, పప్పు టమాటే అండ్ కర్డ్, చిప్స్, గోంగూర పచ్చడి, సాల్ట్ అండ్ విత్ ఐస్ క్రీమ్ అనమాట. అండ్ మా ప్రసాదాన్ని స్వీకరించడానికి అయితే భక్తులందరూ వచ్చేసారు గైస్. మా అన్న సమారాధన ప్రసాదం స్వీకరించడానికి ఈ వినాయకుడు 9 days ఉన్నంత వరకు, వీధిలో ఉన్నంత వరకు చాలా హడావడిగా ఉంది గైస్. అందరూ చిన్న పిల్లలు పెద్దలు అందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. గేమ్స్ కండక్ట్ చేశారు గైస్. గేమ్స్ కూడా చాలా బాగా ఆడారనమాట. చాలా ఎంజాయ్ చేశారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అక్కడ చూస్తున్నట్లయితే మా మమ్మీ అండ్ మా పిన్ని వాళ్ళిద్దరూ అనమాట తింటున్నారు. అండ్ మా పెద్దమ్మ కూడా హాయ్ చెప్తున్నారు భోజనం చేసేటప్పుడు కూడా. చూస్తున్నారు కదా, ప్రసాదాన్ని అయితే అందరూ స్వీకరిస్తున్నారు గైస్. అండ్ మధ్యాహ్నము వనభోజనాలు అయిపోయాయి అండ్ అన్న సమారాధన కూడా జరుగుతుంది. నైట్ ఈవెంట్ ఎలా జరిగిందో కూడా తెలుస్తుంది మీకు ఆ వీడియోలో. ప్రసాదాన్ని అయితే ప్రజెంట్ అందరూ స్వీకరిస్తున్నారు. చాలా గేమ్స్ అవి కండక్ట్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఫైనల్గా అయితే. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి వినాయకుడిని రథం ఎక్కించేటప్పుడు రథం మీద బియ్యం వేసిన తర్వాత వినాయకుడిని రథం ఎక్కిస్తారనమాట. ఎలా అయితే జరిగిందో ఒకసారి మీ అందరూ చూసేయండి గైస్. మీ ఊర్లో కూడా ఇలానే వినాయకుడిని పెట్టి సెలబ్రేషన్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. స్వామివారిని తెచ్చినప్పుడు ఎంత హంగామాగా చేసి తెచ్చారో అండ్ స్వామివారిని ఊరేగింపిస్తూ నిమజ్జనం కూడా అంతే బాగా చేశారు మా వీధిలో అంతా. ఒకే యూనిటీగా ఉండి చాలా బాగా డెకోరింగ్ కానీ, విఘ్నేశ్వరుడికి జరగాల్సింది డే బై డే పూజలు కానీ, గేమ్స్ కానీ చాలా విధాలుగా అయితే చాలా బాగా కండక్ట్ చేశారు మా వీధిలో అంతా. చాలా బాగా ఎంజాయ్ చేసాం. 9 days కూడా చాలా బాగా జరిగింది. ఆ 9 days మెమొరీస్ అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి గుర్తుండేలా అయితే క్రియేట్ చేశారు మా వాళ్ళు అయితే. చూస్తున్నారు కదా, స్వామివారిని అయితే వ్యాన్ ఎక్కించడం జరిగింది. వ్యాన్ ఎక్కించిన తర్వాత స్వామివారిని ఊరేగింపిస్తూ అండ్ డీజేతో కాంగోతో స్వామివారిని మొత్తం వీధంతా ఊరేగించి స్వామివారిని అయితే నిమజ్జనానికి అయితే తీసుకెళ్తారు. అక్కడ డీజే పెడితే ఎలా ఉంటుందో తెలుసు కదా అందరికీ. ధూమ్ ధామ్ డ్యాన్స్ చేస్తారనమాట. ఈవెన్ అందరూ మీ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఫుల్గా ఎంజాయ్ చేశారు. స్వామివారి దగ్గర చూస్తున్నారు కదా, లడ్డు కూడా పెట్టారు. అండ్ డీజేతో అయితే ఫస్ట్ నా చిట్టండ్రి మాత్రం స్టార్ట్ చేశారు. చూస్తున్నారు కదా, వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేశారు. నాన్ స్టాప్ డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. అసలు వాళ్ళు ఆపలేకపోయాం వాళ్ళిద్దరిని. ఎంత డ్యాన్స్ ఆగండి అన్నా సరే వాళ్ళు ఆగలేదు. చూస్తున్నారు చిట్టలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రోజు మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు మొత్తం ఇద్దరు. అసలు ఎంత ఆపినా సరే ఆగట్లేదు. ఆ ర్యాపర్స్ షార్ట్స్ కొట్టున్నారు కదా, షార్ట్స్ ఉన్న ర్యాపర్స్ కూడా తినేస్తారేమో అని భయం వేసింది అనమాట. ఫైనల్లీ నేను కూడా ఎంజాయ్ చేశాను గైస్. చూస్తున్నారు కదా, మీ వీధిలో కూడా ఇలానే వినాయకుడిని పెట్టి సెలబ్రేషన్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. చాలా మిస్ అయిపోతున్నాము వినాయకుడు నిమజ్జనం చేసిన తర్వాత. ఎప్పుడు వైబ్స్ అన్నీ వస్తాయో మళ్ళీ వెయిట్ చేయాలన్నమాట. 1 year మెమరీస్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. సో మా మెమరీస్ అయితే మామూలుగా లేవు. చాలా బాగా జరిగింది ఫస్ట్ డే నుంచి అండ్ ఎండింగ్ వరకు కూడా. సెలబ్రేషన్స్ అనేవి మాత్రం చాలా బాగా జరిగాయి గైస్. గేమ్స్ కానీ, ఇంకా అదర్ యాక్టివిటీస్ కానీ, వనభోజనాలు చాలా అంటే చాలా, ముగ్గుల పోటీలు చాలా వరకు చాలా జరిగాయి గైస్. కొన్నిటిలో నేను ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను. బట్ మ్యాక్సిమం వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేశాను అనమాట. నేను ఎంతవరకు పార్టిసిపేట్ చేశాను అవన్నీ వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ డోంట్ స్క్రిప్ట్ అండ్ వీడియో లాస్ట్ వరకు చూస్తే కదా, స్క్రిప్ట్ చేయకుండా మేము ఏం చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది అయితే మీకు తెలుస్తుంది. అక్కడ చిన్నపిల్లలు డ్యాన్స్ కొట్టేశారు. చూస్తున్నారు కదా, వాడు అస్సలు ఆగేవాడు కాదు. వాడు అసలు ఒకే గంతుడు అలా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు వాడు. నెక్స్ట్ మా పిల్లలు అయితే మేము కంట్రోల్లో చేసేసాము. బట్ అయినా వాళ్ళు కంట్రోల్ అవ్వకపోయేసరికి వాళ్ళకి ఎక్కడ హెల్త్ ఏమో ఎక్కువ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఏమవుతుందా అని చెప్పేసి మేము కొంచెం కూల్ చేసామన్నమాట. నెక్స్ట్ అక్కడ ఉన్న అమ్మాయిలు కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు. చూస్తున్నారు కదా, ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే మళ్ళీ చైల్డ్హుడ్ మెమరీస్కి అయితే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు వచ్చేసారు. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ చిన్నపిల్లలు అయితే చెప్పక్కర్లేదు. ఎస్పెషల్లీ ఏంటి అంటే బాయ్స్కి అసలు ఛాన్సే ఇవ్వలేదు మాకు లేడీస్. అస్సలు అమ్మాయిలు కానీ చిన్నపిల్లలు కానీ అస్సలు ఛాన్సే ఇవ్వలేదు బాయ్స్కి. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు నిమజ్జనం వరకు అమ్మాయిలదే మొత్తం అంతా. అస్సలు చూస్తున్నారు కదా, అమ్మాయిలు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అంత బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అలానే మొత్తం జెంట్స్ కూడా డ్యాన్స్ చేశారు. బట్ ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాం. లాస్ట్ ఫైనల్లీ మా డాడీ అండ్ మా బాబాయ్ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మా పెద్దమ్మ వాళ్ళు అందరూ ఫ్యామిలీతో అనమాట. కపుల్ డ్యాన్స్ అయితే లాస్ట్లో ఫైనల్గా మేమైతే జరిపించేసాము. లడ్డు పాట వేలం అయిపోయింది.
వేలం అయిపోయింది. వేలం అయిపోయిన తర్వాత డ్యాన్స్లు అయితే ఫుల్గా కండక్ట్ చేసుకున్నాం. మీరు కూడా ఇలానే సెలబ్రేషన్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్, ఫాలో మోర్ సబ్స్క్రైబర్స్ రావాలని నేనైతే కోరుకుంటున్నా. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను గైస్. ఈ డ్యాన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. మా మమ్మీ మా డాడీ అయితే బాగా చేశారు. అన్ఎక్స్పెక్టెడ్ స్టెప్స్ అనమాట ఇవన్నీ. అసలు ఒకేలా వస్తాయనైతే స్టెప్స్ మేము అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వీళ్ళు ఒకే కోఆర్డినేషన్లో అయితే డ్యాన్స్ చేయడం జరిగింది. అండ్ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. వాళ్ళిద్దరూ బాగా డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు నార్మల్గానే సరే డ్యాన్స్ చేస్తారు ఇంట్లో, బట్ ఇంకా ఇక్కడ మరీ చేశారనమాట. చాలా బాగుంది అనిపించింది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. అండ్ చూస్తున్నట్లే మీరు కూడా ఎలా మీ సెలబ్రేషన్స్ ఎలా అయితే చేశారో అండ్ మాకు తెలియజెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వాళ్ళైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు గైస్. బై బై, దట్స్ ఫర్ వీడియో. నేను వెయిట్ ఫర్ ఎండర్ వీడియో. సీ యూ గైస్, లవ్ యూ ఆల్.